ఏటూరు నాగారం మండలం చెల్పక్క గ్రామ పరిసర ప్రాంతాల్లోని అటవీ ప్రాంతాల్లో ఈరోజు ఉదయం ఒక భారీ ఎన్కౌంటర్ జరిగింది. 7 మావోయిస్టులు కూడా ఇక్కడ మృతి చెందినట్టుగా సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి కూడా గ్రేహౌండ్స్ బలగాలు పక్కా సమాచారంతో నక్సలైట్లు మావోలు ఏవైతే ఉన్నారో వారిని హతమార్చినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే మనం చెల్పక్క గ్రామ సమీపంలోని ఒక అటవీ ప్రాంతాల్లో ఉన్నాము. ఇక్కడి నుంచి ఒక్కసారి మనం విజువల్స్ చూడొచ్చు. ఈ సమీప అటవీ ప్రాంతాల్లోనే ఇక్కడ మావోయిస్టులు ఉన్నారనేటువంటి పక్కా సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఇక్కడికి చేరుకున్నారు. మనం విజువల్స్ చూస్తున్నాం. ఒక్కసారి సమాచారం అందుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారి మనం విజువల్స్ లో చూస్తున్నాం. రోడ్డు మీద పోలీసులు కూడా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు ఈ ఉదయమే వారిని హతమార్చినటువంటి సందర్భం అయితే ఉంది. మనం విజువల్స్ లో చూస్తున్నాము. అక్కడ నుంచి గ్రేహౌండ్స్ బలగాలు అలాగే స్థానిక పోలీసులు కూడా పక్కా సమాచారం అందుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ ఏటూరు నాగారం అటవీ ప్రాంతంలో గత కొద్ది రోజులుగా మావోయిస్టుల కదలికలు ఉన్నట్టుగా సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఇక్కడ గ్రేహౌండ్స్ బలగాల కోఆర్డినేషన్ తోటి కూడా కొంత ఆపరేషన్ ఖగాను దృష్టిలో పెట్టుకొని కూడా ఇక్కడ ఎక్కడ ప్రాంతాల్లో మావోయిస్టు కదలికలు ఉంటాయో వారి అందరినీ మట్టు పెట్టాలన్నటువంటి సంకల్పంతో గత కొద్ది రోజులుగా వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు అయితే మనకు స్పష్టంగా గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏటూరు నాగారం అటవీ ప్రాంతాలకు సంబంధించి ఇప్పటికే ఒక అభయారణ్యంగా ఉంటుంది. ఇక్కడ ఎక్కడైతే దండకారణ్యము అలాగే ఏటూరు నాగారం అభయారణ్యం ప్రాంతాలు అలాగే ఛత్తీస్గఢ్ ఖమ్మం పరిసర ప్రాంతాలు అలాగే మహారాష్ట్ర ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మావోయిస్టుల కదలికలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ దాదాపు ఇక్కడ మావోయిస్టులకు సంబంధించినటువంటి కదలికలు కూడా ఎప్పటికప్పుడు అందుకుంటున్నటువంటి పోలీసులు కూడా ప్రస్తుతానికి కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళతో కోఆర్డినేషన్ అయ్యి వాళ్ళ ద్వారా పక్క సమాచారం అందుకొని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒక్కసారి కనుక మనం విజువల్స్లో మనం చూసినట్టయితే ఎప్పటికప్పుడు సమాచారం అందుకుంటున్నటువంటి పోలీసులు మాత్రం వాళ్ళు పక్క సమాచారంతో ఈ ఎన్కౌంటర్ జరిగినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ దాదాపు ఈ 7 మాత్రం చనిపోయారు. ఈరోజు ఉదయం 6 గంటల ప్రాంతాల్లో జరిగినటువంటి ఎన్కౌంటర్ ఒక భారీ ఎన్కౌంటర్గా చెప్పుకోవచ్చు. 2వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు మావోయిస్టు వారోత్సవాలు కూడా ఉంటున్నటువంటి పరిస్థితి. దీన్ని దృష్టిలో పెట్టుకుని కూడా ప్రస్తుతానికి పోలీసులు కూడా కూంబింగ్ తీవ్రతరం చేశారు. గ్రేహౌండ్స్ బలగాలు కూడా రంగంలోకి దిగాయి. మనం చూస్తున్నాం ఆ విజువల్స్లో కూడా పోలీసులు కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. సమీపంలోని ఒక వాటర్ ట్యాంక్ ఎక్కి అటవీ ప్రాంతాలని మొత్తం చూపించేటువంటి ప్రయత్నం మనం ఆర్టీవీ చేస్తుంది. దీనికి సంబంధించి ఏటూరు నాగారం కొత్తగూడకు సంబంధించినటువంటి దళ సభ్యుడు భద్రు కూడా ఇక్కడ నాయకత్వం వహిస్తున్నాడు. వారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి మావోయిస్టుల టీమే ఇప్పుడు ఎన్కౌంటర్ లో బలైనట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఏటూరు నాగారం సమీపంలో ఉన్నటువంటి చెల్పాక అటవీ పరిసర ప్రాంతాల్లో మనం ఉన్నాము. ఇక్కడ దీనికి సంబంధించి పోలీసులు అలాగే వాళ్ళని లోపలికి వెళ్ళి ఏం జరిగిందన్న దాని మీద పొద్దున్నే క్లూస్ టీంను కూడా రంగంలోకి దించి అక్కడికి వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి పరిసర ప్రాంతాలన్నీ కూడా వీళ్ళు చూస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ములుగు ఎస్పీ శబరీష్ కూడా ఇక్కడికి వచ్చి ఆ సమీప ప్రాంతాలని అలాగే ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతాలని కూడా పరిశీలించినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కన్నాయిగూడెం, మంగపేట, ఏటూరు నాగారం, తాడ్వాయి ఈ మండలాలకు సంబంధించినటువంటి ఎంఆర్ఓలు 4 ఎంఆర్ఓలు కూడా అక్కడికి వెళ్ళి పంచనామా నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. క్లూస్ టీంతో పాటు అక్కడ ఉన్నటువంటి పరిసరాలను కూడా వాళ్ళు పూర్తిగా పరిశీలిస్తున్నారు. స్థానిక పోలీసులు కూడా అక్కడ వెళ్ళారు. అయితే ప్రస్తుతానికి పంచనామా కూడా అక్కడే నిర్వహించి పోస్ట్ మార్టం చేసిన తర్వాత అక్కడి నుండి ఇక్కడికి తీసుకువచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించి ఒక ట్రాక్టర్ను కూడా అక్కడికి తీసుకెళ్లి అక్కడి నుండి ఆ మృతదేహాలను కూడా చనిపోయిన మావోయిస్టు మృతదేహాలను కూడా ఏటూరు నాగారం ఏరియా ఆసుపత్రికి తరలించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు అంటే 2వ తారీఖు నుండి 8వ తారీఖు మావోయిస్టు వారోత్సవాలు కూడా ఉంటున్నటువంటి నేపథ్యంలో స్థానికులు కూడా కొంత భయాందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మరొక 2-3 గంటలు అక్కడి నుండి మావోయిస్టు మృతదేహాలను కూడా ఏటూరు నాగారం తరలించడానికి కూడా మరొక 2 గంటలు కూడా పట్టేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. 6 గంటలకు ఎన్కౌంటర్ గా జరిగినట్టు తెలుస్తుంది. చెల్పాక గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతాలకే అక్కడే పక్కా సమాచారం అందుకున్నటువంటి గ్రేహౌండ్స్ బలగాలు ఎన్కౌంటర్ లో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మావోయిస్టులు 7 చనిపోయినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి చెల్పాక ప్రాంతంలోనే మనం ఉన్నాము. ఇక్కడి నుండి మరొక 3-4 కిలోమీటర్ల లోపలికి వెళ్ళిన తర్వాత ఈ అటవీ ప్రాంతంలో చాలా డీప్ ఫారెస్ట్ ఉంటుంది. అక్కడ మాత్రం ఎన్కౌంటర్ జరిగినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి ఒకసారి మనం చెల్పాక ప్రాంతం నుంచి లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం చెల్పాక నుండి ఒక 3 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత వాహనాల ద్వారా అలాగే వెహికల్ ద్వారా ఇక్కడ దాకా రావచ్చు. కానీ ఇక్కడ నుండి మాత్రం అభయారణ్యం ఇది లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. మరొక 4 కిలోమీటర్లు లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మావోయిస్టుల ఉనికిని పక్కా తెలుసుకున్నటువంటి
ఉన్నటువంటి పోలీసులు గ్రేహౌండ్స్ బలగాలు అక్కడ ఎన్కౌంటర్ జరిగినట్టు తెలుస్తుంది. ఇక్కడికి సంబంధించి కూడా 4 మండలాలకు సంబంధించినటువంటి ఎంఆర్ఓలు కూడా ప్రస్తుతానికి అక్కడికి వెళ్లారు. ఎందుకంటే ఉదయం 6 గంటల ఎన్కౌంటర్ జరిగిన తర్వాత అక్కడికి ఇటు స్థానిక ఉన్నటువంటి సివిల్ పోలీసులు అలాగే గ్రేహౌండ్స్ బలగాలు కూడా మొత్తం దారి పొడవునా అక్కడక్కడ వీళ్ళు కాపలదారిగా ఉన్నారు. ప్రస్తుతానికైతే లోపలికి వెళ్ళిన తర్వాత 4 ఎంఆర్ఓలు వెళ్ళి అక్కడికి పంచనామా చేస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ ఏం జరిగింది, ఎట్లా జరిగింది సంఘటనకు సంబంధించి వాళ్ళు పూర్తిగా వివరాలు కూడా తెలుసుకుంటున్నారు. ఏటూరు నాగారం, మంగపేట, కన్నాయిపల్లి, తాళ్వాయి మండలాలకు సంబంధించినటువంటి ఇక్కడ ఎంఆర్ఓలు కూడా అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఇక్కడ పంచనామా చేస్తున్నటువంటి సమయంలో మరొక 2-3 గంటలు కూడా పట్టేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడి నుండి మరొక 4 కిలోమీటర్ల లోపలికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. మనం ప్రయత్నం చేద్దాం ఎంత దూరం వెళ్ళగలుగుతామా, ఎందుకంటే ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా వీళ్ళని ఆపుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత చుట్టుపక్కల కొన్ని ప్రాంతాల్లో ఇక్కడ బాంబులు కూడా అమర్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని లోపలికి ఎవరిని మాత్రం వెళ్ళనిచ్చేటువంటి పరిస్థితి లేదు. ప్రస్తుతానికైతే మనం ప్రయత్నం చేద్దాం, ఎంతవరకు వెళ్తే అంతవరకు వెళ్ళేటువంటి ప్రయత్నం RTV చేస్తుంది. దీనికి సంబంధించి రేపు పోస్ట్ మార్టం జరుగుతుందా లేకపోతే ఎప్పుడు చేస్తారన్నది కూడా ఒక సందిగ్ధంగా మారింది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఎవరిని లోపలికైతే రానివ్వడం లేదు. ఎందుకంటే ఇంకా వాళ్ళు కొంతమంది 7గురే కాకుండా మరికొంతమంది ఉన్నట్టుగా అక్కడ ఉన్నటువంటి గ్రేహౌండ్స్ బలగాలు కూడా పోలీసులకు సమాచారం అందించినట్టుగా తెలుస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని వారి కోసం కూడా గాలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఉదయం వెళ్ళిన తర్వాత కూడా కొన్ని బాంబులు అంటే తుపాకుల శబ్దాలు కూడా వినబడినట్టుగా స్థానికులు కూడా చెప్తున్నట్టు తెలుస్తోంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇంకా కొంతమంది మావోయిస్టులు అక్కడ నుంచి ఎదురుగాల్పులు జరుపుకుంటూ అక్కడి నుంచి పారిపోయారా, మొత్తం ఎంతమంది ఉన్నారన్నది కూడా ఇంకా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి సంబంధించి ప్రస్తుతానికి ములుగు ఎస్పీ శబరీష్ కూడా దీనికి ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు అలాగే గ్రేహౌండ్స్ బలగాలకు సంబంధించి ఇక్కడ మొత్తం ఏరియా మీద పట్టు ఉండడంతో వాళ్ళకు కొన్ని సూచనలు కూడా ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి మరికొంత దూరం మనం వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నుండి కొద్ది దూరం వెళ్తే ఇక్కడ ఎన్కౌంటర్ జరిగినటువంటి ప్రాంతం అయితే మనకు కనిపిస్తుంది. స్థానికంగా వెళ్తున్నప్పుడు మార్గ మధ్యంలో కూడా ఇక్కడ ఉన్నారు. వీరిని అడిగి తెలుసుకుందాం, వీళ్ళకి ఏమైనా సమాచారం అందిందా. ఇప్పుడు ఎన్కౌంటర్ జరిగినటువంటి ప్రాంతం ఇక్కడికి ఎంత దూరం ఉంది? ఏమో సార్ నేను చూడలేదు సార్. ఎంత దూరం ఉంటుంది ఇక్కడికి? ఇక్కడికి నేను చూడలేదు అటు. ఇట్లన్నమ్మా ఒకసారి మరికొంతమంది స్థానికులు కూడా అడిగి తెలుసుకుందాము. ఇక్కడ ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం ఎంత దూరం ఉంది ఇక్కడికి? ఏమో సార్ నాకు తెలియదు. ఇప్పుడు గుడ్లకు పోయి వచ్చిన. మీకు ఏమైనా పొద్దున శబ్దాలు వినబడ్డాయి ఇక్కడ? ఇప్పట్లే నాకు చెప్పలేదు కదా సార్. ఇప్పుడే గుడ్లకు పోయి ఇప్పుడు వచ్చిన. ఓకే ఓకే, మీరు ఏమైనా శబ్దాలు వినడాయమ్మా? మీరు కలిస్తే ఇప్పుడు చల్పాక గ్రామం నుండి చాలా దూరం లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ వెహికల్ కూడా లోపలికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ప్రస్తుతానికైతే పోలీసులు కూడా ఇక్కడ దాకా వెహికల్లలో వచ్చి అక్కడి నుండి ఇక వెహికల్ ముందుకు వెళ్ళలేని క్రమంలో ఇక్కడ నుండి లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తానికైతే ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా గుత్తికోయ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు. వెహికల్ మాత్రం ఇక్కడ ఇదే ఆటోలలో వచ్చారు. ఒక పోలీస్ వెహికల్ కొన్ని వచ్చాయి. అలాగే ఇక్కడ నుండి మాత్రం నడుచుకుంటూ వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఈ చల్పాక గ్రామానికి సంబంధించి చుట్టుపక్కల కూడా గుత్తికోయలు అక్కడక్కడ నివాసం ఉండేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే ఇక్కడ లోపలికి వెళ్ళినటువంటి పోలీసులు ఇక మళ్ళీ తిరిగి రావడానికి కొంత టైం పట్టేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ గుత్తికోయలు అలాగే గిరిజన ప్రాంతాల వాసులు కూడా ఈ అటవీ ప్రాంతాల్లోనే నివసిస్తుంటూ ఉంటారు. ఇక్కడ వాళ్లకు కూడా కొంత భయంగా బతుకుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ గుత్తికోయలు ఇటు మావోయిస్టులతోటి ఇటు పోలీసులతోటి కూడా కొంత భయాందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందన్నటువంటి ఒక భయాందోళన ఉత్కంఠ మాత్రం దినదిన గణంగా ఉన్నటువంటి పరిస్థితి ఇది గుత్తికోయలు అలాగే గిరిజన ప్రాంత వాసుల్లో మాత్రం కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మరికొంత ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అయితే ప్రస్తుతానికైతే ఉదయం 11 గంటలకు వచ్చినటువంటి కొంతమంది వెహికల్ డ్రైవర్లు కూడా ఉన్నారు, ఆటో డ్రైవర్లు. వాళ్ళ పరిస్థితి వాళ్ళు కూడా దాదాపు లోపలికి కూడా వెళ్ళొచ్చినట్టు కూడా తెలుస్తుంది. మీరు ఎంత దూరం వెళ్ళొచ్చారు బ్రదర్? మేము మామూలుగా అంటే మినిమం ఒక 6 కిలోమీటర్ దాకా వెళ్ళినాం. అక్కడ గిన్నెలు ఉన్నాయి, అదొక్కటే తెలుసు. ఓకే, అంటే అక్కడ ఇంకా ఏమేమి పరిసర ప్రాంతాలు మీరు గమనించారు పోలీసు వాళ్ళతో వెళ్ళిన తర్వాత? పోలీసు వాళ్ళు ఉన్నారు చుట్టుపక్కల, లోనకైతే పోనీయట్లేరు, ఎవరిని పోనివ్వట్లేదు. ఓకే, మీరు ఎన్ని గంటలకు వచ్చారు ఇక్కడికి? మేము 12కి వచ్చినాం. 12కి. ఇప్పుడు అప్పటి నుండి మీరు ఇక్కడే ఉన్నారా? ఈయనే ఉన్నాం, లోనకి వెళ్ళి వచ్చి. ఓకే, ఏమైనా తిన్నారా? తినలే. ఇప్పుడు ఇప్పటిదాకా ఏం పొద్దున్న నుండి మంచినీళ్ళు కానీ ఏమి కానీ? ఒక్కటే వాటర్ బాటిల్ ఉన్నా ఏ తాగుతున్నాం. ఇప్పుడు వాళ్ళు వచ్చేదాకా మీరు ఇక్కడే ఉండాలా? ఉండాలి, వెయిటింగ్ చేయాలి. ఓకే, మరి వాళ్ళు ఎంతసేపటికి వస్తారేమన్నా సమాచారం చెప్పారా మీకు? ఏమంటే ఏం చెప్పలేదు. మార్నింగ్ అడిగినప్పుడు ఒక 6:30 లోపు రావచ్చు అని అన్నారు. కానీ ఏ టైం అయితే మనం కంప్లీట్ గా అడగలేం కదా, అందుకు. ఓకే ఓకే, మీరందరూ ఎంతమంది వచ్చారు ఇక్కడ వెహికల్లో? మేము నలుగురు డ్రైవర్స్ వచ్చాం, ఇంకో 2 డ్రైవర్స్ బయటనే ఉన్నారు. ఓకే, ఇప్పుడు వెహికల్ అన్ని ఇక్కడి వరకే స్టాప్ అయిపోయినాయి, ముందు లేవు ఇక? ఇక్కడ లేవు. ఓకే ఓకే,
అయితే కొంతమంది మొత్తం ఇక్కడ గిరిజన ప్రాంత వాసులు కూడా ఇక్కడే ఉన్నారు. అంటే అక్కడక్కడ ఈ కోయ గూడాలు అలాగే కొన్ని ఇళ్ళు మాత్రమే ఇక్కడ ఉన్నాయి. ఇంకా లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి. ఎక్కడది? చల్బాక పక్కమటి పోల్కమ్మ వాగు. ఇప్పుడు ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం అదే ప్లేస్ పోల్కమ్మ వాగు ప్రాంతం. ఓకే, ఇక్కడ ఎందుకంటే వీళ్ళు ఉదయం 11 గంటలకు వచ్చిన తర్వాత సమీప ప్రాంతానికి కూడా వెళ్లారు. అక్కడ పోలీసులు మాత్రం వాళ్ళను ఎవరిని రానివ్వడం లేదు. ఇక్కడ చల్పాక గ్రామ సమీపంలో ఉన్నటువంటి అడవి ప్రాంతం లోపలికి వెళ్ళిన తర్వాత పూలకమ్మ వాగు దాదాపు అక్కడనే ఆ సమీప ప్రాంతాల్లోనే జరిగినట్టు తెలుస్తుంది. అక్కడ మాత్రం వీళ్ళు కూడా గమనించారు. ప్లస్ ఆర్టీవీ కూడా అక్కడ ఉన్నటువంటి కొన్ని విజువల్స్ కూడా తీసుకున్నటువంటి ప్రయత్నం చేసింది. ఉదయమే ఆర్టీవీకి సంబంధించిన రిపోర్టులు కూడా అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు అంటే వాళ్ళు భోజనాలు చేసినాయి, వాళ్ళ యొక్క బిస్తర్లు అలాగే ఒక కార్పెట్లు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలని కూడా చూసినారు. అక్కడ అటుకులు అలాగే కొంత పెరుగన్నము ఉల్లిగడ్డలు ఇవన్నీ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే పక్క సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ ముందస్తు సమాచారం అందుకొని అక్కడికి వెళ్ళి ఉదయమే ఎన్కౌంటర్ చేసినట్టుగా తెలుస్తుంది. మరికొంత దూరం వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పటికే సమయం చాలా దాటింది, 6:30 కావస్తుంది. 6:30 తర్వాత కూడా వాళ్ళు పోలీసులు కూడా వస్తారంటున్నారు. మరి ఎంతసేపు ఒకసారి మనం అక్కడికి వెళ్ళి వివరాలు పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనం వెళ్ళేటువంటి సమయానికి వాళ్ళు కూడా వెనక్కి వస్తారా లేకపోతే అక్కడే ఉంటారా ఒకసారి ప్రయత్నం అయితే చేద్దాం. ఫ్యూ డేస్ బ్యాక్ వాజేడులో కూడా ఇద్దరిని మావోయిస్టులు ఇన్ఫార్మర్ నెపంతో అమాయకుల్ని చంపడం జరిగింది. సో ఇలాంటి సిరీస్ ఆఫ్ అఫెన్స్ని మనము అరికట్టడానికి ఈరోజు ములుగు పోలీస్ వాస్ కండక్టింగ్ ప్యాట్రోలింగ్ ఏరియా ఇన్ ఏటూరు నగరం చల్పాక ఏరియా అండ్ ఆల్. అట్లా ప్యాట్రోలింగ్ చేస్తున్నప్పుడు ఈరోజు మార్నింగ్ అరౌండ్ 6:15కి ఒక 10 to 12 మెంబర్స్ ఆలివ్ గ్రీన్ యూనిఫామ్లో కనిపించారు. అలాగే ఇమీడియట్లీ దే స్టార్టెడ్ ఫైరింగ్ టువర్డ్స్ అవర్ పోలీస్ పార్టీ. ఇన్స్పైట్ ఆఫ్ రిపీటెడ్ అపీల్స్ మన పోలీస్ కంటిన్యూస్లీ అపీల్ చేసిన సరెండర్ అవ్వండి, వెపన్స్ వదిలేసి అని కూడా వాళ్ళు వినకుండా కంటిన్యూస్లీ ఫైర్ చేస్తూనే ఉన్నారు. సో సెల్ఫ్ డిఫెన్స్ కోసం మన పార్టీ కూడా ఫైర్ ఓపెన్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 6:20 నుంచి ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఫైరింగ్ జరిగింది. తర్వాత సెర్చ్ చేసిన తర్వాత ఒక 7 మెంబర్స్ చనిపోవడం తెలిసింది. ఇంకా కొంతమంది పారిపోయారు. సో వాళ్ళు వెపన్స్ వచ్చేసి 2 AK-47, తర్వాత G31, ఇన్సాస్ 1, 303 అండ్ సింగిల్ షాట్ 1 ఇన్ని వెపన్స్ కూడా అక్కడ కనిపించాయి. సో వీ అపీల్ ఫర్ ఆల్ దీస్ CPM మావోయిస్ట్ క్యాడర్స్ ఎవరు ఎస్కేప్ అయ్యారో అండ్ హూఎవర్ ఈస్ దేర్ ఎంటైర్ క్యాడర్ అందరికీ అపీల్ చేస్తున్నాము, ప్లీజ్ సరెండర్. మీకు గవర్నమెంట్ తరఫు నుంచి రీహాబిలిటేటివ్ మెజర్స్ అన్నీ కూడా ఇట్ విల్ బి ప్రొవైడెడ్. సరెండర్ అయ్యి మెయిన్ స్ట్రీమ్ లైఫ్లో ప్రశాంతంగా జీవించండి అని ఐఎమ్ అపీలింగ్ ఫర్ ఆల్ ద మావోయిస్ట్ క్యాడర్. థ్యాంక్ యూ. అనేది ఇంకా 3-4 మెంబర్స్ని ఐడెంటిఫై చేయాలి. 2-3 ఐడెంటిఫై చేశాము. దాంట్లో అయితే ఒక స్టేట్ కమిటీ మెంబర్ ఉన్నారు, ఆయన పైన 20 lakhs రివార్డ్ ఉంది. ఇంకా DVCM ఒకరు, ఏరియా కమిటీ మెంబర్ కూడా ఉన్నారు. వేర్ ఐడెంటిఫైయింగ్ ఇంకా 4-5 మెంబర్స్ని. డీటెయిల్స్ తెలిసిన తర్వాత తెలియజేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ప్రస్తుతానికి మనం చాలా దూరం లోపలికి వచ్చాము. ఇంకా కొద్ది దూరం వెళ్తే ఎక్కడైతే ఎన్కౌంటర్ జరిగినటువంటి వాగు ఉందో అక్కడికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కానీ పోలీసులు మాత్రం ఇక్కడి వరకే ఇక్కడ నుండి లోపలికి వెళ్ళొద్దనేటువంటి సూచనలు కూడా చేశారు. దీనికి సంబంధించి కొంతమందిని మాత్రం ఆటో వాళ్ళను అక్కడ ఎవరిని రానియకని చెప్పారు. పోలీసులు కూడా ఉండేటువంటి ప్రయత్నం చేస్తారు. కొంతమంది అక్కడ లోపలికి వెళ్ళొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఇప్పుడు మనం కూడా చీకటైంది కాబట్టి లోపలికి వెళ్ళి దారి కూడా తెలియలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి వీళ్ళకేమన్నా సమాచారం ఉందో ఒకసారి మనం తెలుసుకుందాము. మీరు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు బ్రదర్? ఇంటికాడ నుంచి. ఓకే, ఇప్పుడు ఈ ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతానికి ఎంత దూరం ఉన్నారు మీరు ఇప్పుడు? చాలా దూరం. ఎంత దూరం ఉందా? దగ్గర అంటే 10 కిలోమీటర్లు. ఓకే ఓకే. ఎన్ని గంటల జరిగింది ఉదయం మీకు తెలిసినంత వరకు? 6 గంటలు. 6 గంటలక మీకేమన్నా శబ్దం వినబడిందా? బాంబుల శబ్దం ఇట్లా, తుపాకుల మోత? లేదు సార్, అంటే సౌండ్ మాత్రం విన్నాం సార్. విన్నారా? విన్నాం సార్. ఓకే, ఇప్పుడు అంటే 6 గంటలకే మీకు లేచేసరికి తుపాకుల శబ్దం వినపడిందా? ఇప్పుడు మేము బయటికి డబ్బా పట్టుకొని పోయేటప్పుడు సౌండ్ వచ్చింది సార్. అప్పుడు బర్ర అనేది సార్. అప్పుడు మాకు ఇన్ని పడ్డాయి సార్. ఓకే, అంటే అదే సౌండ్ అని మీరు అనుకున్నారా, భావించిరా? లేకపోతే మీకు తెలిసిన తర్వాత పొద్దున విన్న సౌండ్ ఈ ఎన్కౌంటర్ జరిగిందని అనుకున్నారా? లేదు సార్, మాకేం తెలియదు. కానీ మాకు అలాంటి తెలియదు. ఇది మాకు అంటే ఎన్కౌంటర్ జరిగిందని మాకు తెలియదు. కానీ అంటే సౌండ్ మాత్రం మాకు వచ్చింది సార్. ఓకే ఓకే. ఇప్పుడు పొద్దున మీకు పోలీసు వాళ్ళు వెళ్తున్నటువంటి హడావుడి అవి చూసారా మీరు? లేదు సార్.
ఇప్పుడు మీకు వాళ్ళు వచ్చినట్టు కూడా తెలియదు ఎక్కడికి? తెలియదు సార్. ఓకే. ఇప్పుడు ఈ చుట్టుపక్కల సంచరించేటువంటి ప్రయత్నాలు కూడా గతంలో కూడా ఉన్నాయన్నారు. ఎప్పుడైనా మీకు తారసపడినటువంటి సందర్భాలు ఉన్నాయా? లేదు సార్. మావోయిస్టులు కానీ? లేదు సార్. ఓకే. అయితే ఇక్కడ దగ్గర ఇక్కడి వరకే మనకు చివరి వరకు వెళ్లాల్సిందని చెప్పన్నారు. పోలీసులు మాత్రం మరి కాసేపట్లో మేమే అక్కడికి వస్తున్నాం అని చెప్పి మీడియా వాళ్ళందరికీ కూడా చెప్పినటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో వాళ్ళు వచ్చి అంటే ఏవైతే డెడ్ బాడీస్ 7 డెడ్ బాడీస్ ఉన్నాయో ఆ 7 డెడ్ బాడీస్ ని కూడా తీసుకుని వచ్చి ఇక్కడ ఏటూరు నాగారం గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లి అక్కడే పంచనామా అంటే ఇక్కడ ప్రస్తుతానికి 4 MROలు పంచనామా చేస్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం వారికి సంబంధించి పూర్తి పోస్ట్ మార్టం చేసి ఎవరి బంధువుల కుటుంబాలకు వాళ్ళకి అప్పచెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తామని చెప్పి ఇక్కడ పోలీసులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. దగ్గర చీకటి పడినప్పటికీ కూడా పోలీసులు ఇక్కడి దాకా ఇంకా రాలేదు. కాకపోతే కొంతమంది స్థానికులు అలాగే మీడియా కూడా అక్కడికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నా కానీ ఎవరిని మాత్రం అక్కడికి రానివ్వడం లేదు. కొంత కాన్ఫిడెన్షియల్గా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే సమీప ప్రాంతాలకు వెళ్ళి ఉన్నటువంటి వాళ్ళను కూడా వస్తున్నారు. మళ్ళీ వాళ్ళనైతే పోలీసులు కూడా ఎవరిని అనుమతించట్లేదు. ఒకసారి ఎక్కడి దాకా వెళ్ళారో చూద్దాం. ఎక్కడి దాకా వెళ్ళారు బ్రదర్ మీరు? పోలకమ్మ బాగు వరకు వెళ్ళినాం. అక్కడ పోలీసు వాళ్ళు రానివ్వట్లేదు. అన్న తిరిగి వెళ్ళేస్తాం. మళ్ళీ తిరిగి వస్తున్నారా? ఓకే. అక్కడ ఎంతమంది పోలీసులు ఎంతమంది ఉన్నారు అక్కడ? మనకు తెలియదు ఎంతమంది ఉన్నది తెలియదు. కొంత ప్రజలు అయితే కొంతమంది ఉంటే వాళ్ళు వెళ్ళి పంపిస్తాను. ఇక బయట వాళ్ళని ఎవరు రానివ్వట్లేదు అక్కడికి ఎవరిని కూడా. ఓకే. ఇప్పుడు మీరు ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామాలకు చెందినటువంటి వాళ్ళేనా? ఇదే ఊరు. ఓకే. ఇప్పుడు ఏమైనా పొద్దున ఎన్ని గంటలకు సంఘటన జరిగి ఉండొచ్చా అందాదా? మనకు తెలియదు. 5 గంటలకు అన్నారు. 5 గంటల పరివేశం చెప్పాను. ఏమైనా శబ్దాలు వినబడ్డాయా మీకు? శబ్దాలు ఇల్లే కానీ బయట కొందరు ఇన్నలాట వాళ్ళని బట్టి మాకు చెప్పాను. 5 గంటలకి? 5 గంటలు. ఓకే. అయితే ఇక్కడ సమీపంలోని పోల్కమ్మ వాగు మరికొద్ది దూరంలో వెళ్తే పోల్కమ్మ వాగు ఉంటుంది. ఆ వాగు సమీపంలోనే ఎన్కౌంటర్ జరిగినట్టు తెలుస్తుంది. మరి కాసేపట్లో ఆ పోలీసులు అలాగే మృతదేహాలను నక్సల్స్ చనిపోయినటువంటి మావోయిస్టుల మృతదేహాలను కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ప్రస్తుతానికి కనిపిస్తుంది. మిగిలిన అప్డేట్స్ మళ్ళీ చూద్దాం. ప్రస్తుతం మనం ములుగు ఏజెన్సీ ప్రాంతాల లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేశాం. అక్కడ పోలీసులు కూడా ఎవరిని అనుమతించడం లేదు. ఎందుకంటే ఉదయం 6:30 ఎన్కౌంటర్ జరిగిన తర్వాత కొంతమంది తప్పించుకొని తిరిగినటువంటి నేపథ్యంలో మిగిలిన వాళ్ళను కూడా అదుపులోకి తీసుకోవాలి, లేకపోతే ఎన్కౌంటర్ చేయాల్సినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ సాయుధ బలగాలతో ఉన్నటువంటి మావోయిస్టులు ఎటు నుంచి ఎటువైపు వచ్చేది కూడా తెలియదు అన్నటువంటి ఒక సూచనలు కూడా పోలీసులు చేస్తూ ఎవరిని అక్కడికి అనుమతించినటువంటి పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. అయితే ఏటూరు నాగారం చెల్పాక గ్రామంలో జరిగినటువంటి అటవీ ప్రాంతాల్లో జరిగినటువంటి ఘటనపై ములుగు ఎస్పీ శబరి స్పందించారు. గత కొద్ది రోజుల క్రితం పంచాయతీ కార్యదర్శి రమేష్ అతని అన్న అర్జున్లను ఈ మావోయిస్టులు హతమార్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ మళ్ళీ అలాంటి సంఘటనలు జరగకుండా కూంబింగ్ జరుపుతున్నటువంటి పరిస్థితి. మొత్తం వెతుకుతున్నటువంటి ప్రదేశంలో సమీప ప్రాంతాలని అటవీ ప్రాంతాలని కూడా జల్లెడబడుతున్నారు. అంటే 2వ తారీఖు నుండి డిసెంబర్ 2వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు మావోయిస్టు వారోత్సవాలు ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తం అడవులను కూడా జల్లెడపడుతున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఈ రోజు ఉదయం 6:30 మావోయిస్టులు అక్కడ ఉన్నటువంటి బస చేసినటువంటి ప్రాంతానికి కూడా వీళ్ళు వెళ్ళారు. అక్కడ మావోయిస్టులు తారసపడ్డారు. పోలీసులు కూడా హెచ్చరికలు కూడా చేశామని చెప్పి అన్నారు. కానీ వాళ్ళు వినకుండా ఎదురు కాల్పులు జరపడంతో మళ్ళీ తాము ఫైర్ ఓపెన్ చేయాల్సినటువంటి పరిస్థితి తలెత్తిందని చెప్పి ఇక్కడ ఎస్పీ శబరీష్ కూడా తెలిపారు. దీనికి సంబంధించి అక్కడ భారీగా ఎన్కౌంటర్ జరిగినట్టుగా తెలుస్తుంది. అక్కడ 10 నుండి 15 మంది కూడా అక్కడ ఇక్కడ ఎన్కౌంటర్ కి సంబంధించి ఆ ప్రాంతాల్లో తమపై కాల్పులు జరిపారని చెప్పి అన్నారు. అంటే అడవుల బాట పట్టకుండా వీళ్ళు మళ్ళీ జనజీవన స్రవంతిలో కలవాల్సింది, వారికి కావాల్సినటువంటి పునరావాస చర్యలు కూడా మేము చేస్తామని చెప్పి మావోయిస్టులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా ఎస్పీ శబరీష్ తెలిపారు. దీనికి సంబంధించి మృతి చెందినటువంటి వారి వివరాలను కూడా వెల్లడించారు. ఇక్కడ ఏటూరు నాగారం అలాగే కుసుమ మంగు అలియాస్ బద్రు ఇతనిపై 20 లక్షల రివార్డు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఎగోలపు మల్లయ్య అలియాస్ మధు, ముస్సకి దేవ అలాగే అలియాస్ కరుణాకర్, అలాగే ముస్సకి జమున, జైసింగ్, కామేష్ ఇలా వీళ్ళందరూ కూడా ఎన్కౌంటర్ లో చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో వాళ్లకు ఇంకా కొంత సెక్యూరిటీ ప్లేస్ కాదు కాబట్టి ఎవరిని అనుమతించలేదు. చివరికి ప్రస్తుతానికైతే మావోయిస్టు మృతదేహాలను ఒక కావడిలాగా తీసుకొచ్చి అంటే ఒక ట్రాక్టర్ లో తరలించారు. తరలించినటువంటి ట్రాక్టర్ కు కూడా లోపలికి వెళ్ళినటువంటి ప్రాంతం అయితే అక్కడి నుండి కూడా ఒక కట్టెకు కట్టుకొని వచ్చి ట్రాక్టర్ లో వేసి మృతదేహాలను ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు. డిసెంబర్ 2వ తారీఖు నుండి 8వ తారీఖు PLGA వారోత్సవాలు అంటే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి సంబంధించి వారోత్సవాలు కూడా జరుగుతున్నాయి. దీని నేపథ్యంలో కూడా వీళ్ళు అబూజ్మడ్ అడవి ప్రాంతంలో వాళ్ళకు ప్రాంతం అంటే వాళ్ళకు సెక్యూరిటీ ప్లేస్ కాదని చెప్పి వాళ్ళకు అర్థమైన తర్వాత అక్కడి నుండి ఇక్కడ తెలంగాణ ప్రాంతానికి మక మార్చారు. అలాగే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ అడవి ప్రాంతాల్లో కూడా ప్రస్తుతానికి ఇక్కడ మావోయిస్టులకు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయన్నటువంటి భావించినటువంటి మావోయిస్టులు ఇక్కడ 2000 సంవత్సరంలో ప్రారంభమైనటువంటి ఈ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి
సంబంధించినటువంటి PLGA వారోత్సవాలు కూడా 24 సంవత్సరాల సందర్భంగా కూడా ఇక్కడ 24 ఏళ్ళు అవుతుంది. దీనికి సంబంధించి కూడా కొత్త రిక్రూట్మెంట్లు జరగాలి, కొత్త ప్రణాళికలు రచించాలి. మావోయిస్టుల ప్రాబల్యం కూడా గత కొద్ది కారణాల వల్ల తగ్గుతున్నటువంటి నేపథ్యంలో కొత్త ఉత్సాహం మావోయిస్టులు అలాగే మావోయిస్టు సానుభూతి పరుల్లో నింపడము అలాగే కొత్త రిక్రూట్మెంట్లు చేయడంలో భాగంగా PLGA వారోత్సవాల్ని కూడా వేదికగా చేసుకోవాలన్నటువంటి ఒక ఆలోచనలు కూడా చేశారు. దీనికి సంబంధించి రేపటి అంటే ఈ 2వ తారీఖు నుండే ఇక్కడ మావోయిస్టు వారోత్సవాలు ఉండడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్లకు సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్లకు కూడా కొంత కొన్ని రిక్రూట్ చేసుకునేటువంటి కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. దీంట్లో భాగంగానే సమీప ప్రాంతాల్లో కూడా తరలి వచ్చేటువంటి క్రమంలోనే ఈ భారీ ఎన్కౌంటర్ జరగడం కూడా మావోయిస్టులను కొంత కలవరపాటుకు గురి చేసింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా పోలీసులు ఒక పెద్ద దెబ్బనే మావోయిస్టులపై తీసినట్టుగా తెలుస్తుంది. గ్రేహౌండ్స్ బలగాలు కూడా వాళ్ళకు పక్క సమాచారంతో అక్కడ కోంబింగ్ నిర్వహిస్తున్నారు. ఎక్కడెక్కడైతే వాళ్ళకు సేఫ్ ప్లేస్ ఉంటాయో ఆ ప్రాంతాల్లోకి వెళ్ళి ఆ ప్రాంతాలని కూడా మొత్తం ఆ ప్రాంతాలని కూడా జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఈ రోజు ఉదయం 6:30 కూడా ఎన్కౌంటర్ జరిగినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మావోయిస్టు మృతదేహాలను కూడా ప్రస్తుతానికి ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.